पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ॐ शान्ति शान्ति शान्तिः। లాస్ట్ క్లాస్లో మనం థర్డ్ క్వశ్చన్ ఫినిష్ చేసేస్తున్నాం. ఫోర్త్ క్వశ్చన్ అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ రెండింటికి కలిపి ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నారు మాస్టర్ జాలకూర్ గారు. క్వశ్చన్ ఏంటంటే, ఆఫ్ వాట్ వాల్యూ ఇస్ ఇట్ టు నో అబౌట్ ది సెవెన్ రేస్? వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది అవుట్స్టాండింగ్ సోల్ క్వాలిటీస్ సచ్ యాజ్ సెంటియన్సీ, కాన్షియస్నెస్, అవేర్నెస్ అండ్ లైట్? ఇది ఫోర్త్ అండ్ ఫిఫ్త్ క్వశ్చన్. దానికి question 4 is of important on account of its vital practicality. In the last analysis, definition conveys mental satisfaction but is no criterion as to applied knowledge. Applied knowledge మనకు ఎక్కువ యూస్ఫుల్, ఎక్కువగా మనం అది అంటే మనం తెలుసుకున్నటువంటి విషయం ఎంతవరకు మనం నిత్య జీవితంలో ఆచరణలో పెట్టుకుంటున్నాం అనేటువంటిది బాగా గుర్తుంచుకోవాలండి. నిత్య జీవితంలో ఆచరణకి మనం చదువుకుంటున్నటువంటి విషయాలు వస్తుండడం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతూ ఉండాలి. ఏ విషయాలు అయితే మనం రోజు క్లాసులో చెప్పుకుంటున్నామో అవి మనం ఎవ్రీడే లైఫ్లో అది మనకి మనం లీడ్ చేసేటువంటి పాయింట్స్లో అది చక్కగా అది రిఫ్లెక్ట్ అవుతూ ఉండాలి. Above everything else, it is necessary that the aspirant be practical. The days of a mystical and dreamy consciousness are rapidly passing away, and as man, though through understanding of psychology comes a more accurate knowledge of himself, he will begin to act with precision and with intelligence. He will know with exactitude the way that he shall go, and will comprehend the forces in his own nature which will lead to specific action when brought into touch with the forces of his environment. వీడు చక్కటి సాధనలో ఉంటున్నటువంటి వాడు వీడు ఏం చేయాలి అంటే, ఇది ప్రాక్టికాలిటీలో తెచ్చుకోవడం ఒకటి. ప్రాక్టికాలిటీలో అంటే తనలో ఉన్నటువంటి ఎనర్జీస్, ఫోర్సెస్ ఏమేమిటి, తనలో ఫోర్సెస్ అనేటువంటి వాటిని చోట్ల ఉన్నటువంటి ఫోర్సెస్ తోటి అనుసంధానం చెందుకోవడం అనేటువంటి జరగాలి. ప్రతివాడు చేస్తున్నారు. అంటే తనలో ఉన్నటువంటి ఎనర్జీస్ అంటే తనలో వస్తున్నటువంటి ఆలోచనలను కానీ, తనలో ఉంటూ ఉన్నటువంటి ఈ షట్చక్రాల్లో నుంచి రిలీజ్ అవుతున్నటువంటి ఎనర్జీస్ కానీ, ఇవన్నీ మనకు మెయిన్గా మన యొక్క థాట్స్ ప్యాటర్న్గా అవన్నీ కూడా మనం దర్శించవచ్చు. వీటిని ఎన్నో చోట్ల ఉన్నటువంటి దాంతో మనం అనుసంధానం చెందడం అనేటువంటిది మనం చేయాలి. అంటే మనకు వస్తున్నటువంటి ఆలోచనలని సృష్టిలో ఉన్నటువంటి మైండ్ ఆస్పెక్ట్ తోటి మనం అనుసంధానం చెందాలి. అంటే సృష్టిలో ఉన్నటువంటి మైండ్ ఆస్పెక్ట్ అంటే చోట్లో రిలీజ్ అవుతున్నటువంటి ఎనర్జీస్ మన ఎనర్జీస్ ఒకటవడం, అది జరగాలి ఎప్పుడు కూడా. అప్పుడు ఏమవుతుందంటే, when brought into touch with the forces of his environment, aspirants should endeavor to make practical application of the imparted truths and so minimize their responsibility. సో మనం ఎప్పుడు మనం ప్రాక్టికాలిటీ అంటే చూసుకుంటూ వెళ్ళాలి. aspirants అది where there is acquired knowledge and when no use is made if there exists a condition of danger and subsequent penalty. తెలిసిన విషయాన్ని మనం ఆచరణలో పెట్టలేదు అనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే దానికి ఫలితం చాలా ఎక్కువగా. అంటే ఏంటంటే దానివల్ల తెలిసి మనం తప్పు చేసాం అనుకోండి, తెలియక తప్పు చేయడం వేరు, తెలిసి తప్పు చేయడం వేరు. రెండింటికి తేడా ఉంది. పిల్లవాడు ఉన్నాడు, వాడికి ఆన్సర్లు వచ్చు, అయినా వాడు అన్ని తప్పుడు ఆన్సర్లు రాశాడు అనుకోండి, అంటే హీస్ వెరీ కేర్లెస్ ఫెలో అన్నట్టుగా టీచర్కి చాలా కోపం.
అదే ఇంకో పిల్లాడు ఉన్నాడు, వాడికి సరిగా రాదు, వాడు ఏదో ప్రయత్నం చేసి కొంచెం తప్పులుగా ఏదో రాశాడు అనుకోండి, అయినా వాడికి ఏదో 2 మార్కులు వేసి వాడిని పైకి కొంచెం ఇది చేద్దాం, వాడికి ఎంకరేజ్ చేద్దాం అని చూస్తారు టీచర్. సో అలాగే మనం కూడా మనకు తెలిసినటువంటి విషయాలు మనం ఆచరణలో పెట్టుకోకపోతే దానికి మనం పెనాల్టీ పే చేయాల్సి వస్తుంది ఎప్పుడు కూడా. Much has been given in previous works which awaits your adaptation and useful services. Much will be given in the present volume, but students need to remember that they themselves evolve and call for the teaching they receive. The position between me and those who are reading is not that of a teacher imposing a system of knowledge upon a group of awaiting pupils. The group is simply the channel through which a particular aspect of the ageless wisdom can reach a waiting world. A particular aspect of ageless wisdom will reach the world. టీచర్ కి స్టూడెంట్ కి ఏంటంటే తేడా, వాడికి వీడికి పెద్ద తేడా ఏం లేదండి. ఇదేదో మీరందరూ ఇలా మంచినట్టు నేను ఏదో పాఠం చెప్పడం అన్నటువంటిదిగా కాదు నా ఉద్దేశం. ఈ గ్రంథాలు ఇవన్నీ రాయడంలో బాగా గుర్తుంచుకోండి. ఇది ఒక ఏజ్లెస్ విజ్డమ్, అంటే ఇది ఒక జ్ఞానం అనేటువంటిది అది అలా ప్రవాహంగా వెళుతుంటుంది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి. అదే మనం శిక్షల్లో కూడా చదువుకున్నాం. ఆచార్య పూర్వ రూపం అంతేవాస్యుత్తర రూపం విద్యా సంధి ప్రవచనకం సంధానం. అది ఇక్కడ చెప్తున్నారు. ఏమంటున్నారు? విజ్డమ్ కెన్ రీచ్ ఏ వెయిటింగ్ వరల్డ్. Ageless wisdom can reach a waiting world. I do not regard you as a body of good men and women who, because of your point in evolution and deemed worthy to receive something exotic and unusual and hence withheld from the rest of the race. So, something exotic and unusual to receive or deemed worthy to receive something అంటే మీరు ఏదో చాలా సెలెక్టెడ్ పీపుల్ అన్నటువంటిదిగా భావించకండి. ఎందుచేతంటే ఆచరణలో పెట్టినప్పుడే దాని యొక్క వినియోగం. మాస్టర్ గారు ఏమంటారంటే, ఒక మ్యాప్ తీసుకున్నాడు అనుకోండి, వీడికి హైదరాబాద్లో ఉండి ఇక్కడ ముంబై, ఇక్కడ ఏదో ఢిల్లీ, ఇక్కడ ఏదో తిరుపతి ఇలా వేసుకొని చూసుకుంటూ ఉంటే వాడు వెళ్ళడానికి కావాల్సినటువంటి ట్రైనింగ్ అయినట్టు కానీ, బట్ వాడు వెళ్ళినట్టు ఎలా అయితే అవ్వదో అలాగే కేవలం తెలుసుకున్నంత మాత్రాన వాడు ఉద్ధరింపబడ్డాడు. వాడు ఆచరణలో పెట్టుకున్నటువంటి వాడు మాత్రమే ఉద్ధరింపబడతాడంటారు మాస్టర్ గారు కూడా. అదే మనకి చెప్తున్నారు ఇక్కడ. Of the rest, I regard you as sincerely interested in the spiritual life as concerned with the endeavor to be intelligent and as willing to try to live as souls, and no use of much of imparted teaching as can be understood when what use the students make of it is entirely their own affair, but the value of any group of aspirants and disciples consists in this: they can, if they so choose, and if their united aspirants is strong enough, draw forth the teaching and so from a center through which the teaching may go forth and begin its work of molding human thought, of throwing light upon the problems of psychology and of so expanding the point of truth, and the seven rays, an ancient septenate but little comprehended, that a new realization may be evolved and a new science of psychology may be launched upon its career. సో ఈ సెప్టినైట్ అంటే ఈ 7 రేస్ అన్నటువంటి దాని గురించి చక్కగా అవగాహన ఏర్పరచుకోండి, చక్కగా తెలుసుకోండి. తర్వాత ఈ తెలుసుకున్నటువంటి విషయాల్ని ఇఫ్ దే సో చూస్ అండ్ ఇఫ్ దేర్ యునైటెడ్ ఆస్పిరేషన్ ఇస్ స్ట్రాంగ్ ఎనఫ్, డ్రా ఫోర్ ద టీచింగ్. సో ఆస్పిరేషన్ అనేటువంటిది చాలా బలంగా ఉండాలి. దేర్ యునైటెడ్ ఆస్పిరేషన్ ఇస్ స్ట్రాంగ్ ఎనఫ్, డ్రా ఫోర్ ద టీచింగ్ అండ్ సో ఫ్రమ్ ఏ center through which the teaching may go forth and begin its work of molding human thought. సో 10 మంది ఇది మనకు కావాలి అన్నటువంటి భావం వాళ్ళకి పెరగడం చేత ఏమవుతుందంటే ఒక చోట్ల నుంచి అది 7గా అది ప్రపంచం అంతా కూడా వ్యాపింపబడుతూ వస్తూ ఉంటుంది. ఏదైనా సరే 7 ఇదంతా కూడా సృష్టిలోకి అన్ని కూడా దిగి వస్తుంటాయి. కనుక ఈ విషయం గురించి చక్కగా అవగాహన చేసుకోండి. చక్కగా 7గురుగా ఉండి ఒక చక్కటి సాధన అన్నటువంటి చేసుకుంటూ ఉండండి. 7 మనం ఎంతమంది సాధన చేసుకుంటుంటే వచ్చేటువంటి ఎనర్జీస్ అలా డివైడ్ అవుతూ చక్కగా వస్తాయి. గురించి 7 అన్నటువంటి చాలా ముఖ్యం. యు ఆస్క్ therefore what must we as a group do that we may be of service and so constitute a good channel for the helping of humanity. సో ఇప్పుడు మీరు అడగచ్చు, what must we as a group do that we may be of service?
ఏం చేయడం చేత మేము గ్రూప్గా ఉన్నటువంటి వాళ్ళం, మేము మీరు చేస్తున్నటువంటి దానిలో భాగం అవ్వగలుగుతాం. అండ్ సో కాన్స్టిట్యూట్ ఎ గుడ్ ఛానల్ ఫర్ ది హెల్పింగ్ ఆఫ్ హ్యుమానిటీ. వాళ్ళకి ఒక చక్కటి ఛానల్గా మనం ఏం చేయడం చేత వర్తం పడతాం అంటే ఆయన కొన్ని పాయింట్స్ చెప్తున్నారు. అందులో ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ సీ ఇట్ దట్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఆల్ టీచింగ్ ఈస్ దట్ ఆఫ్ విల్లింగ్ సర్వీస్ విత్ నో థాట్ ఆఫ్ సెల్ఫ్. సర్వీస్ సర్వీస్ సర్వీస్, అది ప్రధానంగా ఈ క్లాస్ అటెండ్ అయ్యే వాళ్ళు ప్రతి వాళ్ళు తప్పకుండా సర్వీస్ అనేటువంటిది వాళ్ళ లైఫ్లో పెట్టేసుకోండి. మీరు చేయగలిగేటువంటిది ఆస్పెక్ట్, ఏం చేస్తారనేటువంటిది ఇష్టం, బట్ డూ సర్వీస్. సర్వీస్ చేయకుండా మనం మాస్టర్ గారి మార్గంలోనూ పరమగురువుల మార్గంలో మనం ప్రయాణించుదామని అంటే అస్సలు మనం ఎక్కడేసి మేడం అక్కడే ఉంటాం. సర్వీస్ అనేటువంటిది మస్ట్, నో సెకండ్ థాట్. సో విల్లింగ్ సర్వీస్ విత్ నో థాట్ ఆఫ్ సెల్ఫ్. అది ఎలా చేయాలి అంటే మనకి దాని నుంచి ఏమీ మనం అసలు ఆశించకుండా, మన యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటిది అందులో కనిపించకుండా ఎదుటివాడికి సహాయం చేయడం అనేటువంటిది పరిపూర్ణమైనటువంటి సహృద్భావంతో మనం చేయాలి. అది సర్వీస్ అంటే. సో అది చక్కగా చేయాలి. ద గ్రోత్ ఇన్ స్పిరిచువల్ రియలైజేషన్ అండ్ ద లిఫ్టింగ్ ఆఫ్ హ్యుమానిటీ ఈస్ దట్ విచ్ ఈస్ ఆఫ్ మూమెంట్ అండ్ నాట్ యువర్ ఓన్ పర్సనల్ గ్రోత్ ఆర్ డెవలప్మెంట్ nor your own satisfaction at receiving special and new information. You will grow and your soul will take increasing hold upon its instrument. When your mind and effort are turned towards group service and when your tongue is rendered harmless to the inflow of love. So దీనివల్ల ఏమవుతుందంటే సోల్ బాడీ మీద ఒక చక్కటి లింకప్ అంటుండేది ఏర్పడుతుంది సర్వీస్ చేయడం చేత. అంటే మన యొక్క మైండ్ను మన యొక్క దేహము వీటికి, అంటే మన యొక్క పర్సనాలిటీకి ఒక చక్కని లింకప్ కుదురుతుంది. సో సోల్కిను మైండ్ బాడీ ఇవన్నీ కూడా ఒక చక్కని అలైన్మెంట్ అంటున్నది సర్వీస్ చేయడం చేత వస్తాయి. తర్వాత మనం ఎలా ఉండాలి అంటే వాక్ అనేటువంటిది చాలా లోబి డబ్బు ఎలా అయితే వాడతాడో అలా వాడండి వాక్ని, ఎక్కువ వాడకండి వాక్ని. చాలా తక్కువగా ఎంత అవసరం అంత మాత్రమే వాడుతూ పని ముగించేసుకోండి అంతే. ఎప్పుడు కూడా ఎక్కువ మాట్లాడడం అనేటువంటి చేయకండి. అంటే ఎక్కువ మాట్లాడాలంటే దీని గురించి మనకి పతంజలి ఇవన్నీ ఇచ్చారు, అందుగురించి ఆ ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళట్లేదు. సో ఎలా మాట్లాడాలి ఇవన్నీ కూడా మనకి చెప్పేశారు కాబట్టి అవన్నీ మనం చెప్పుకోవట్లేదు. టువర్డ్స్ గ్రూప్ సర్వీస్, గ్రూప్ సర్వీస్ అనేటువంటిది ఎక్కువగా గ్రూప్ అనేటువంటిది మనం మెయింటైన్ చేసుకోవాలి. పరమగురువుల మార్గంలో గ్రూప్ యాక్టివిటీ, గ్రూప్గా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే సేవ్ అవుతారు. కానీ ఇండివిజువల్ గా నాకేంటండి నా సంగతి ఏంటంటే నేను రోజు ప్రేయర్ చేస్తున్నాను అంటే ఏమీ కన్సిడరేషన్ ఉండదని చెప్పేశారు. ఇందులో అసలు మనం ఇండివిజువల్ గా అంటే కుదరదు. గ్రూప్ యాక్టివిటీ అండ్ పర్సనాలిటీ ఆస్పెక్ట్స్ వాళ్ళు పెద్దగా టచ్ చేయరు, వాళ్ళు దే విల్ నాట్ ఇన్వాల్వ్ అని చెప్తా వస్తున్నారు అది. అండ్ వెన్ యువర్ టంగ్ ఈజ్ అది హార్మ్లెస్, అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఇస్ లెట్ నాట్ యువర్ మైండ్ బి ఆక్యుపైడ్ విత్ ఐడిల్ స్పెక్యులేషన్ యాజ్ టు ద ఐడెంటిటీ ఆఫ్ ద టీచర్. ఐడెంటిటీ ఆఫ్ ద టీచర్ ఎవరండి? జ్వాల్కుల్ గారు. ఆయన ఎక్కడ పుట్టారు, ప్రస్తుతం ఆయన ఏం చేస్తున్నారు, ఏమీ మీకు ఎందుకండి అంటున్నాయి. ఆ విషయాలన్నీ ఎందుకు నీకు అసలు, దానివల్ల ఏంటి మీకు బెనిఫిట్ చెప్పండి అని అడుగుతారు. ఐడెంటిటీ ఆఫ్ ద టీచర్ వలన ఏంటి మనకు బెనిఫిట్? ఐడెంటిటీ ఇప్పుడు మాస్టర్ శ్రీ గారు ఉన్నారు, ఆయన ఐడెంటిటీ కుంభకోణంలో పుట్టారు, 10 సంవత్సరంలో పుట్టారు, పలానా తేదీ నాడు పుట్టారు, పలానా తేదీ నాడు దేహత్యాగం చేశారు. ఇది తెలుసుకుని ఏం చేస్తాం మనం? అది కాదు తెలుసుకోవాల్సి, అది పెద్ద యూస్ లేదు. ఆయన ఏం చెప్పారు అనేటువంటిదే ముఖ్యం. అది చెప్తున్నారు. ఐడెంటిటీ ఆఫ్ ద టీచర్ ఇస్ ఆఫ్ నో యూజ్, అది అడగకండి అంటారు. వాట్ ఈస్ థాట్ షుడ్ మ్యాటర్. ద ఆస్పెక్ట్స్ ఆఫ్ ట్రూత్ which I present to your consideration should count. The measure of health which I can give and the spiritual and mental stimulation which I may impart are of matter moment to you. The training of the initiation nor recognize spiritual truth should be the subject of your effort. So మన effort ఏమిటి? To recognize spiritual truths. Intuition, to recognize the spiritual truth should be the subject of your effort. సో స్పిరిచువల్ ట్రూత్ ఇందులో ఈ గ్రంథంలో ఏం చెప్పబడింది అది మాత్రమే కన్సిడర్ చేయండి. జ్వాల్కుల్ గారు అన్న పేరు, ఆయన ఏం స్థితుల్లో ఉన్నారు ఏమిటి ఇదంతా అవసరం లేదు మనకి. సింపుల్ గా ఏం చెప్పారు అనేటువంటిది మనకు ముఖ్యం, ఎవరు చెప్పారు అనేటువంటిది ముఖ్యం కాదు. అది అసలు పుట్టుకోకండి, అటువైపు వెళ్ళకన్నట్టు. ద సోల్ అథారిటీ ఇస్ ద టీచింగ్ అండ్ నాట్ ద టీచర్. టీచింగ్ అనేటువంటిది ముఖ్యం కానీ టీచర్ పెద్ద పాయింట్ ఆఫ్ థింకింగ్ కాదు. ఎవడు చెప్పాడు? అది కృష్ణుడు చెప్పాడా, రాముడు చెప్పాడా,
ఏదో వెంకటరామయ్య చెప్పాడా, వీటితో సంబంధం లేదు. ఏం చెప్పారనేటువంటి తీసుకుంటారు. Upon the rock of authority, many schools have founders. There is but one authority, each man's own immortal soul, and that is the only authority which should be recognized. వాటిలో అథారిటీ ఏంటి? మరి అథారిటీ చెప్పడానికి నీ సోలే నీకు అథారిటీ. మనం ఏది చేయాలి, ఏం చేయకూడదు, ఏది మనం ఇది వైట్ మ్యాజిక్ లో కూడా ఈ పాయింట్ మనకి చెప్పారు. మనకే తెలియాలి, మనకే తెలుస్తుంది. చెప్తున్నటువంటి విషయం కరెక్టా రాంగా. అందరికీ కరెక్ట్ అంటున్నారు కాబట్టి నేను చేసేస్తున్నానండి అన్నటువంటి పాయింట్ అక్కర్లేదు. చెప్పబడుతున్నటువంటి విషయం కరెక్ట్ గా ఉందా లేదా అన్నటువంటిది మన సోల్కి మనకి అందివ్వబడుతుంది. అందివ్వబడినటువంటి పర్సనాలిటీలో మనం దించుకోవడానికి మనం చేసుకుంటాం. లెర్న్ టు గ్రాస్ప్ ద టీచింగ్ కరెక్ట్లీ అండ్ సీ ఇట్ ఫర్ వాట్ ఇట్ ఈస్. Some of it is written for a distant time, and the true significance of this treatise on the seven rays will begin to emerge as part of the general knowledge of humanity only towards the close of the century, unless the imminent outpouring evokes greater change than is now deemed possibly by the watching hierarchy. Some of the teaching is of immediate usefulness to all of you. ప్రస్తుతం రాస్తున్నటువంటి సెవెన్ రేస్ గురించి ఎండ్ ఆఫ్ సెంచరీ అంటే ఇప్పుడు మనం ఉంటున్నటువంటి టైంలో దీని గురించి అసలు కొంచెమైనా అవగాహన చేసుకునేటువంటి అవకాశాలు ఉంటుంది. ఇందులో కొన్ని విషయాలు భవిష్యత్తులో రాబోయేటువంటి విషయాలు చెప్పానండి. కొన్ని విషయాలు ఇప్పటికిప్పుడు మనం వాడుకోవడానికి కొన్ని విషయాలు చెప్పాను అంటున్నారు. కొన్ని విషయాలేమో వాటిని మనం ఎలా మనం సాధనలో పెట్టుకోవాలి అనేటువంటి విషయాలు కొన్ని చెప్పాను అని అంటున్నారు. అది some of it will throw light upon the ప్రాబ్లమ్స్ ఆఫ్ మోడర్న్ సైకాలజీ. కొన్ని మోడర్న్ సైకాలజీలో అవి అర్థం కావట్లేదు వాళ్ళకి. ఆ విషయాల మీద కొన్ని పాయింట్స్ చెప్పాను. కొన్నేమో భవిష్యత్తు ప్రస్తుతం మనం ఎలా జీవించాలి ఏంటి అనేటువంటి విషయాలు చెప్పాను. కొన్నేమో చాలా ఆ విషయాలన్నీ నేను వీటిలో చెప్పాను. క్యారింగ్ దేర్ లిటిల్ పిక్చర్స్. ప్రతివాడు ఏంటంటే ఏం చేస్తున్నట్టు అంటే వీఆర్ ట్రైనింగ్ మెన్ టు లివ్ యాజ్ సోల్స్ అండ్ నాట్ యాజ్ చిల్డ్రన్ టు బి నర్స్డ్ అండ్ కేర్డ్ ఫర్ ఇన్ ఏ ప్రొటెక్టెడ్ నర్సరీ రన్ బై రూల్స్ అండ్ ఆర్డర్స్. ఇలా అనుకోకండి ఎప్పుడు కూడా. మేమందరం మిమ్మల్ని ఎలాంటి ట్రైనింగ్ ఇస్తున్నారట వాళ్ళు అంటే, disciples grow these days by finding out the reservoir of their soul's nourishment. They will discover that the source of their strength is to found in group teaching and in group endeavor. వాళ్ళు ఎప్పుడు కూడా డిసైపుల్స్ గ్రూప్ టీచింగ్ అను గ్రూప్ ఎండేవర్, ఒక గ్రూప్ గా మనం సాధన చేసుకుంటూ వెళ్ళడం అంటే చాలా ముఖ్యం. ఇండివిజువల్ గా అంటే నో ఛాన్స్. అది అయిపోయాయండి, ఆ రోజులు అయిపోయాయి అన్నారు. దానికి సీట్లు అయిపోయాయి. ఇప్పుడు దానికి ఓపెనింగ్స్ లేవు. ఓన్లీ గ్రూప్ ఎండేవర్ అన్నారు. గ్రూప్ టీచింగ్ అండ్ ఇన్ గ్రూప్ ఎండేవర్. వీఆర్ ట్రైనింగ్ మెన్ టు లివ్ యాజ్ సోల్స్ అండ్ నాట్ యాజ్ చిల్డ్రన్ టు బి నర్స్. ఎలా మనం ట్రైనింగ్ ఇస్తున్నాం అంటే మెన్ గా మనకు ట్రైనింగ్ ఇస్తున్నా కానీ మనందరూ ఏదో చిన్న చిన్న అంటే పిల్లలకి ఒక నర్సరీ స్కూల్లో టీచరు ఎలా అయితే అన్ని చూసుకుంటుంటారో అలా చూసుకోవడం అనేటువంటిది కాదండి ఈ టీచింగ్. మీ కాళ్ళ మీద మీరు నిలబడండి, మీకు ఇచ్చేస్తున్నాం టీచింగ్స్ ఇవన్నీ మీరు చదువుకుంటారో చదువుకోండి, అక్కర్లేదా పారేసుకోండి. ఇందులో ప్రత్యేకంగా మీకు ఇదేదో మీరందరూ వాళ్ళందరినీ నర్సరీలో టీచర్ పాపం వాడు చుట్టూ అందరి పిల్లల్ని కూర్చోబెట్టుకుని వాడు టీచింగ్ ఇస్తుంటారు సార్, అలాంటిది కాదండి ఈ టీచింగ్ మేము ఇచ్చేటువంటిది పరమ గురువులం అని చెప్తున్నారు. అంటే వాళ్ళు మనకేదో అన్ని చూసి పెడుతుంటారు, మన ఊరిని వాళ్ళు దండం పెట్టుకుని కూర్చుంటే సరిపోతుంది అని అనుకుంటే ఏమీ ఉపయోగం లేదు. బాగా గుర్తుంచుకోవాలి మనం. వాళ్ళు మనకి ఏంటంటే వెనక సోల్ తోటి లింకప్ అయ్యేటువంటి విధానం మనం నేర్పుతారు. సోల్ తోటి ఎప్పుడైతే లింకప్ అవడం అంటుంది మనం నేర్చుకుంటామో దానికి ఏం చేయాలంటే చెప్పారు. సర్వీస్ అంటుంటే చక్కగా చేయండి, తక్కువగా వాక్కుని వినియోగించుకోండి అన్న పాయింట్స్ మనకి చెప్పారు. సో సోల్ తోటి ఎప్పుడైతే లింకప్ అవుతామో అప్పుడు వాళ్ళు ట్రాన్స్మిటర్స్ ఇవన్నీ మనకు తయారవుతాం. ఇవన్నీ చెప్తారు. నెక్స్ట్, క్యారింగ్ దేర్ లిటిల్ పిక్చర్స్ దే ఫైండ్ దేర్ వే టు దట్ ఓషన్ and for themselves they draw into that receptacle that which they need is in the light of your own intuition and illumined mind developed and brought to usefulness through meditation. Take that aspect of the teaching which suits and aids you. So చక్కగా ఈ లింక్ అప్ అవడం అంటే మెడిటేషన్ ఇవన్నీ మనం చెప్పుకున్నాం ఇంటలెక్ట్ ఇంట్యూషన్ లో. అందులో ఇల్యూమినేషన్ స్టేజ్ చెప్పారు అంటే ధారణ ధ్యాన స్థితి. ఇదంతా ఇలా చక్కగా సాధన చేసుకుంటే ఆ స్థితికి వచ్చినప్పుడు అప్పుడు వాడికి ఇల్యూమినేషన్ స్టేజ్ లో వాడికి టీచింగ్స్ అంటే అలా దిగి వస్తుంటే వాడికి ఏం చేయాలి ఏం చేయకూడదు, వీడు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు. సో వీడికి సంబంధించినట్టు మనకు మంత్రజాలంలో కూడా చెప్తారు ఏంటంటే సోల్కి సంబంధించినటువంటి వర్క్ వీడికి ఇచ్చేస్తారు. సో ఈ జన్మలో ఎంతవరకు నేను ప్రయాణించాలి,
నెక్స్ట్ జన్మకి నేను అంతవరకు దీన్ని ముందుకు తీసుకుంటా. ఇది ఈ రకమైనటువంటిది అంతా కూడా వాడు ఇల్యూమినేషన్ స్టేజ్లో ఉన్నప్పుడు వాడికి అందుతాయి. ఈ సోల్గా ఉంటున్నటువంటి వాడిని నేను ఏం చేయాలి, ఏంటి నేను చేయవలసినటువంటిది, గ్రూప్గా ఎలా ఐడెంటిఫై అవుతుంది, ఇవన్నీ చక్కగా వాడు చేసుకుని ఉంటుండడం చేత ఇదంతా వాడికి సిద్ధిస్తుంది. Carrying that developed, interpret it in the light of your own need and growth. The days of personality contact, of personality attention, and of personal messages are over. ఆ డేస్ అయిపోయాయంటే పర్సనాలిటీకి సంబంధించినటువంటిది లెటర్ రాసి పరమ గురువులకు మనం ఆయన దగ్గర పెట్టి అలాంటిది ఏం కన్సిడర్ చేయాలి అది చెప్తారు ఆయన. బట్ నాట్ రోట్ డిసైపుల్ విల్ మిస్అండర్స్టాండ్. దిస్ ఈస్ ద హార్డ్ మెసేజ్. ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోకండి, జాగ్రత్తగా అవగాహన చేసుకోండి, విషయాన్ని చక్కగా అవగాహన చేసుకోండి. పర్సనాలిటీకి సంబంధించినటువంటి ఏమంటే నేను ఇల్లు ఎప్పుడు కడతాను, ప్రూఫ్ ఎప్పుడు వేస్తాను, లేదా నాకు ఇలాంటివన్నీ కూడా వాటికి సమాధానం చెప్పడానికి కాదు మేము ఉండాలి. అందరూ కూడా ఒక గ్రూప్గా ఉండి ఒకటి ఏదైనా ఒక కార్యక్రమం చేసుకుంటుంటే దాన్ని ఎలా మీరు అప్లిఫ్ట్ అవ్వాలి, ఎలా మీరు సోల్గా లింక్అప్ అవ్వాలి, ఇలాంటివన్నీ కూడా మేము అప్పుడు చెప్తా ఉంటాం. ఇది బాగా గుర్తుంచుకోవాలి మనం. From the depths of his own experience and struggle, he knows it to be so. He knows it to be so. It is the group of masters, the hierarchy as a whole, that is of movement and its interaction with humanity. It is the master's group of disciples that counts. Master's group of disciples that counts. And its relation to probationary disciples on the physical plane who are seen by the group as existing in group formation all over the world, no matter where its units may be. It is the body of teaching that can be made available, and its effect upon the collective mind of the thinkers of the race that is of vital importance. It is the interplay between the subjective group of world workers and on the outer plane of objectivity, the lovers of humanity, which seem to us, to the teachers, to be of supreme importance. హైరార్కీ యాజ్ ఎ హోల్గా ఉండి ఎక్కడ ఉన్నారు ఏమిటి అనేటువంటి హిమాలయాల్లో కూర్చుని గ్రూప్గా నిలబడి ఉంటున్నారా లేదా ఎక్కడో ఉంటున్నారా ఏమిటి అనేటువంటిది పెద్ద పాయింట్ కాదు. ఎక్కడైనా సరే మీరు ఏ గ్రామంలో అయినా ఉండండి, ఏ ఊర్లో అయినా ఉండండి, అది పెద్ద పాయింట్ కాదు. అందరూ కలిసి ఒక గ్రూప్గా ఉండడం అంటే ఇక్కడ కూడా మనం ఇంకొకటి ఏంటంటే ఒకే చోట ఉండ అన్నటువంటిది కూడా కాదు. ఒక గ్రూప్ థాట్ తోటి ఉండడానికి ఎక్కువ మెయిన్గా. సో ఒక గ్రూప్ ఫార్మేషన్ ఆల్ ఓవర్ ది వరల్డ్ అన్నటువంటి దాంట్లో మనం నో మ్యాటర్ వేర్ ఇట్స్ యూనిట్స్, ఇట్ ఇస్ ద బాడీ ఆఫ్ టీచింగ్ దట్ కెన్ బి మేడ్ అవైలబుల్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్ అపాన్ ది కలెక్టివ్ మైండ్ ఆఫ్ ది థింకర్స్ ఆఫ్ ది రెస్ట్. అది ఒక బాడీ ఆఫ్ టీచింగ్ అనేటువంటిది మనకి వస్తుంటుంది. కలెక్టివ్ గా కూర్చున్నప్పుడు ఆ టీచింగ్ అనేటువంటిది అందుతుంది. ఒక్కడమే కూర్చొని ఈ పుస్తకం చదువుతామని కూర్చొని అనుకోండి ఏమీ బాధపడదు. కలెక్టివ్ గా అందరం కూర్చొని చదువుకుంటున్నాం కాబట్టి అది ఏదైనా కొంచెం మనకు అర్థం అన్నట్టుగా ఏదో మన రెపరెపలు ఆడుతుంది విషయం. ఒకరిని గురించి ఇదంతా ఏముందిలే ఇదే మనం చదివేసుకుందాం అంటే మనకి బోధపడకుండా ఉంటుంటాయి ఇలాంటి విషయాలు. నేను ఇది గ్రూప్కి అందించేటువంటి విషయాలు కానీ ఒక్కళ్ళకి మాత్రమే అందిస్తాం అనేటువంటి విషయాలు కాదు ఇవన్నీ కూడా మనకు చెప్తున్నటువంటి. సో దానివల్ల ఏమవుతుందంటే వీడు సబ్జెక్టివ్ గ్రూప్ కి వీడు లింక్అప్ అవుతాడు అనమాట. అవుటర్ ప్లేన్ ఆఫ్ ఆబ్జెక్టివిటీకి సబ్జెక్టివ్ గ్రూప్ కి ఇది జరుగుతుంది. ఇట్ ఈస్ ద ఇంటర్ప్లే బిట్వీన్ ద సబ్జెక్టివ్ గ్రూప్ ఆఫ్ వరల్డ్ వర్కర్స్ అండ్ ఆన్ ది అవుటర్ ప్లేన్ ఆఫ్ ఆబ్జెక్టివిటీ ద లవర్స్ ఆఫ్ హ్యుమానిటీ, which seems to us the teachers to be of supreme importance. మనకి భౌతికంగా కనబడేటువంటి గురువులు వీళ్ళందరూ కూడా వీళ్ళకి సబ్జెక్టివ్ టీచింగ్స్ వీళ్ళందరికీ వాళ్ళు టీచింగ్స్ ఎవరికి ఇస్తారంటే పరమ గురువులు ఎవరైతే ఒక గ్రూప్ అనేటువంటిది చేసుకుని ఉంటుంటారో ఆ గురువు ఆ భౌతికంగా ఉన్నటువంటి వాళ్ళకి సబ్జెక్టివ్ ప్లేన్ లో వీళ్ళంతా వీళ్ళు అందిస్తూ ఉంటారు. ఇది జరుగుతుంది. That are satisfying of individual aspiration and the meeting of the desire of the probationers and the feeding of spiritual ambition appeals to us not at all. Feeding of spiritual ambition appeal to us not at all. అది ఏమీ లేదండి. కొంచెం మీ అందరికీ ఏదో కనిపించుకోండి ఇలా ఉండండి ఇవన్నీ చెప్తే అలా యూజ్ లేదు. అలా ఎన్నాళ్ళు చేస్తారు, మళ్ళీ కనబడకపోతే మళ్ళీ మీరు రాలేదు కాబట్టి మేము గ్రూప్ చేయాలకు రాలేదంటారు. గురించి అది కాదంటారు. The times are too serious and the crisis too acute. It is of course a fact that there are today groups of aspirants receiving definite instruction and disciples being subject to definite training. But it must be remembered, in spite of all statements by the devotees of the world to the contrary, that no training is given in these cases as to the handling of the details of the personality life.
No training is given in these cases as to the handling of the devotee's personality life. పర్సనాలిటీ లైఫ్ ఏమండి, నేను పొద్దున్నే లేవలేకపోతున్నాను, దీని గురించి మీరు ఏం చెప్తారు? పొద్దున్న లేచిన తర్వాత క్లాస్కి ఏం చెప్పేది ఏం లేదు దానికి. అది మీకు మీరుగా ట్రైనింగ్ రావాల్సిందే అంటున్నాడు. పర్సనాలిటీ లైఫ్ లేదా ఇంకోటి ఏదో నాకు ఆఫీస్లో చాలా టెన్షన్స్గా ఉన్నాయి, ఇది తగ్గడానికి ఏం చేయాలి, అది నువ్వు ఏర్పాటు చేసుకో. పర్సనాలిటీ లైఫ్లో అవన్నీ కూడా సెట్ చేసుకుని ఈ గ్రంథాలు చదువుకోవడానికి, ఈ విషయం తెలుసుకోవడానికి కూర్చోండి అని అంటారు. In these days, to the handling of the details of the personality life, the specific problems of health, finance, and family concerns are not dealt with nor considered, nor is comfort given or time taken to reassure or satisfy the unstable personality. మీకు ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? వీడు పర్సనాలిటీ అన్స్టేబుల్ గా ఉంటుంది కాబట్టి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఫినాన్స్ గా కానీ, ఫ్యామిలీలో అనేక రకాలైనటువంటి గందరగోళాలు, చుట్టాల్లో మనకి ఏర్పడేటువంటి ఇబ్బందులు, వాళ్ళు ఏదో మనం ఇటు వస్తే వాళ్ళు ఏదో తలుపు వేసేసారనో, ఇలాంటివి ఉంటుంటాయి. ఇలాంటివన్నీ కూడా మనం పరమ గురువులకి చెప్తే వాళ్ళు ఏదో సాల్వ్ చేస్తారని అనుకుంటే అది కాదు. ఏంటంటే మనం చదువుకుంటున్నటువంటి విషయాలు చాలా సోల్ ఆస్పెక్ట్కి సంబంధించినటువంటి విషయాలు. అందు గురించి ఇవన్నీ కూడా సెట్ చేసేసుకోండి. వాటిని ప్రధానంగా ఇక టీచింగ్స్ అంటే ఇవ్వకూడదు. ఎందుకంటే వీడు ఎంఎస్సీకి వచ్చాడు, ఎంఎస్సీకి వచ్చిన తర్వాత A+B² అంటే ఏంటి సార్ చెప్పండి కుదరదు అంటే, యు గో టు ఫస్ట్ క్లాస్ అండ్ లెర్న్ అండ్ దెన్ కమ్ బ్యాక్ టు ఎంఎస్సీ క్లాస్. అది విషయం. కానీ చిన్నప్పుడు అవన్నీ సెట్ చేసుకుని ఇక్కడికి రావాలి. అవన్నీ సెట్ చేసుకోకుండా వచ్చి ఇక్కడ కూర్చొని మీరేదో చెప్తారు మేము వచ్చామండి అని అంటే, నేను చెప్పేటువంటి విషయాలు వేరండి అంటున్నాను. ఇక్కడ చెప్పరు అని కాదు ఇక్కడ అర్థం. అవన్నిటికి కావాల్సినటువంటి ఏర్పాటు మీరు చేసేసుకోండి ఆల్రెడీ. అవన్నిటికి సంబంధించినటువంటి టీచింగ్స్ అన్ని ఇచ్చేసారు మనకి వైట్ మ్యాజిక్ లో. వాటి అన్నిట్లోనే చెప్పారు ఎలా ఉండాలి. ఇనిషియేషన్ మినిట్ సోలార్లో చెప్పారు ఎలా ఉండాలి, ఒక సాధకుడి జీవితం ప్రొబేషనర్ గా ఉంటున్నప్పుడు ఎలా ఉండాలి, డిసైపుల్ గా ఉంటున్నప్పుడు ఎలా ఉండాలి, వీడు అన్ని చెప్పేశారు మనకు. రూల్స్ ఇవన్నీ చెప్పేశారు. అందులో నుంచి ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఎసాట్రిక్ సైకాలజీకి వచ్చేసిన తర్వాత వాడు అవన్నీ విషయాలు మళ్ళీ ఎత్తుతామండి. మళ్ళీ ఇదేంటి సార్ అదేంటి సార్, ఏంటో నాకు కొంచెం కుటుంబంలో ఇబ్బందులు ఉన్నాయి, నాకు ఆఫీస్లో ఇబ్బందులు ఉన్నాయి, ఇవన్నీ ఎలా సాల్వ్ అవ్వాలని వీటి గురించి ఒక చక్కటి ఉపాయం చెప్పండి సార్ అంటే, యూ బెటర్ గో టు ఫస్ట్ క్లాస్. అది ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. Given our time taken to reassure or satisfy, అది కాదండి ఇక్కడ. Correction of the training aspirants as for the technique of spiritual growth is undertaken. ఇక్కడ ప్రస్తుతం స్పిరిచువల్ ట్రైనింగ్ అంటే ఒకటి ఇస్తున్నారు. Spiritual growth is undertaken. Correction of the hidden factors producing emotional conditions may be suggested. Meditations may be arranged in order to bring about certain results, and instruction in the laws governing soul union may be offered, but no personality work is attempted. పర్సనాలిటీ వర్క్ అంటున్నది ఇక్కడ అటెంప్ట్ చేయరు. సోల్ తోటి ఎలా లింకప్ అవ్వాలో అంటే ఇంకొకసారి అడగండి, నేను చెప్తాను అంటున్నారు. ఎలా చేసుకోవాలి, మెడిటేషన్ ఎలా చేసుకోవాలి, సోల్ తోటి ఎలా లింకప్ అవ్వాలి, ఈ విషయాలు కంటే మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేబీ అరేంజ్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ అబౌట్ సర్టెన్ రిజల్ట్స్. An instruction in the laws governing a union may be offered, but no personality work is attempted. Disciples handle their own personalities. In the presence of world work, the masters are finding themselves with less and less time to give even to their disciples. వాళ్ళ దగ్గరగా పని చేస్తున్నటువంటి వాళ్ళకే వాళ్ళు పర్సనాలిటీ వర్క్స్ పట్టించుకునేటువంటి ఇది లేదు. మనకి మా మేడం బ్లావెట్స్కీ గారి కథే మనకి దానికి ఆధారం. ఆవిడ పర్సనాలిటీగా ఆవిడకున్నటువంటి ఇబ్బందులు కాదు, వాళ్ళు ఎంతసేపు ఆవిడకి ఇంత పుండు వచ్చేస్తుంది కాలు మీద. ఆవిడ ఉంటారా పోతారా అన్నటువంటి లాస్ట్ డేస్గా అయిపోతుంటుంది ఆవిడ కండిషన్. అయినా ఆవిడ వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళే దే విల్ సాల్వ్ ఇట్ అని చెప్పి వాళ్ళ వర్క్ చేయడానికి మాత్రం ఆవిడ ఉంటుంటారు. అలా అంటే ఆవిడ జీవితంలోనే ఎన్నో మనం ఇలాంటివన్నీ కూడా మనం చరిత్రలో మనం చదువుకుంటే మనకు తెలుసు. సో అందు గురించి పర్సనాలిటీ విషయాలు మనం ప్రధానంగా పరమ గురువు దగ్గర కూర్చొని అడగడం అనేది మనం తప్పు. మనం ఏం చేయాలంటే మన పర్సనాలిటీగా ప్రతి వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి, ఉండడానికి కాదు. మనం వాటిని నెమ్మదిగా సరిదిద్దుకోవాలి. నెమ్మదిగా వాటికి కావాల్సినటువంటి సొల్యూషన్స్ మనం ఎప్పటివరకు చదువుకున్నటువంటి వాటిని జాగ్రత్తగా మనం పెట్టుకుంటే మనసులో మనం చక్కగా వాటికి కావాల్సినటువంటి సొల్యూషన్ అంటే ఎప్పుడు కూడా మనం ఎక్కడ రైట్ అవ్వాలి అనేటువంటి విషయాలు మనకు బాధపడాలి. చదువుకున్నటువంటి విషయాలు మనకు జాగ్రత్తగా గుర్తుంటాయి. ఎక్కడ మనం సెట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి అనేటువంటి విషయం మనకు బాధపడుతుంది. అవి సెట్ చేసేసుకుంటూ ఉంటే మన పర్సనాలిటీలో పెద్దగా ఇబ్బందులు రావు. ఏదైనా విషయం ఏదైనా జరగాలి ఏమన్నా సరే అవి మనం మైండ్లో మనకు ఏర్పడుతున్నటువంటి ఘర్షణలు అన్నీ కూడా మనం జాగ్రత్తగా కూర్చొని మనం వాటిని సాల్వ్ చేసేసుకోవడం అనేటువంటి చేసుకుంటే
అప్పుడు చక్కగా ఈ పరమ గురువులు చెప్తున్నటువంటి పాఠాలు మనకి చక్కగా సోల్ తోటి ఎలా లింకప్ అవ్వాలి, సోల్ తోటి లింకప్ అయినటువంటి వాటి నెక్స్ట్ పరమ గురువుల యొక్క టీచింగ్స్ వాడు ఎలా అందుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా వాడు చక్కగా అందివ్వబడతాయి. అది విషయం. అందు గురించి డిసైబుల్స్ హ్యాండిల్ దేర్ ఓన్ పర్సనాలిటీస్. వాళ్ళు అందు గురించి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇంకా పర్సనాలిటీ విషయాలు మాత్రం అడగకండి. ఈ పాయింట్ మనకి ఇనిషియేషన్ సోలార్ లో రాయలేదు, చూసుకోండి. అక్కడ ఏం చెప్పారు మనకి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎన్నింటికి లేవాలి, అవసరమైతే ఒక రోజు రెస్ట్ తీసు, ఇలాంటివన్నీ చెప్పేశారు మనకి అక్కడ. అందుకని అవన్నీ సెట్ చేసేసుకున్న తర్వాత మనం ఇక్కడికి వచ్చిన తర్వాత పర్సనాలిటీస్, మరి అదేంటంటే మన పర్సనాలిటీస్ వాళ్ళు చూడరా ఎట్లా మనకి అంటే భావం పెట్టుకోగలరు. ఇన్ ద ప్రెషర్ ఆఫ్ వరల్డ్ వర్క్ ద మాస్టర్స్, అది వీళ్ళు మాస్టర్స్ వాళ్ళ ఓన్ డిసైపుల్స్ కి వాళ్ళు చేయట్లేదు. హౌ దెన్ డూ దోస్ హూ ఆర్ నాట్ in the ranks of accepted disciples expect the masters to have the time to deal with their little affairs? When little affairs when మనం వాళ్ళ ఓన్ డిసైపుల్స్ కి వాళ్ళు వర్క్ చేయట్లేదు, మనం ఇంకా వాళ్ళు మన శిష్యులుగా వాళ్ళు స్వీకరించారో లేదో కూడా మనకు తెలియదు. అంటే ఇప్పుడు మనం సాల్వ్ చేస్తారని ఎలా మనం ఊహించగలుగుతాం? అందువల్ల అది కాదండి పాయింట్. అది ఇన్ ద ఫ్యూచర్ హౌఎవర్ groups will be formed increasingly which will function on a new basis, and some of them new group organisms are forming in the world at this time. గ్రూప్ ఆర్గానిజమ్స్ అంటే భూమి మీద కొన్ని ఫామ్ అవుతున్నారు. సో వాటికి టీచింగ్స్ అంటే ఇస్తుంది. దే ఆర్ నాట్ స్టిల్ ఇన్ ద నేచర్ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంట్ అండ్ మే ప్రూవ్ ప్రిమెచ్యూర్ ఆర్ అన్డిసైరబుల్. దే ఆర్ స్టిల్ in the nature of an experiment and may prove premature or undesirable. The teaching given in these new groups, the suggestions made, the experiments in training to be attempted, and the technique imparted will not be given personally and privately to an individual group member. ఒక గ్రూప్స్ అన్నటువంటి వాళ్ళని వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు. వాళ్ళకి టీచింగ్స్ అన్నటువంటి ఇస్తున్నప్పుడు అవి ఎక్కడ కూడా పర్సనాలిటీకి సంబంధించినవి ఉండవు. ఒక గ్రూప్కి సంబంధించినవి మాత్రమే వాళ్ళు ఆ గ్రూప్ ఆర్గానిజమ్స్ అన్నటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇస్తూ వస్తున్నారు. గ్రూప్ మెంబర్ అది in training to be attempted, and the technique imparted will not be given personally and privately to any individual or to any individual group member, but all of it is open and can be read, known and considered by every other member in the group. These groups are as yet necessarily few and very small in number. They are in the number of an attempt to see if it will be possibly eventually to sterilize the groups gathered around a master on the inner planes. ఇవి చాలా కొద్ది గ్రూప్స్ మాత్రం ఉన్నాయి. వీటిని పెంచుదామా, వీటికి ఒక ట్రైనింగ్ అనేటువంటిది ఇచ్చి చూస్తున్నారు వాళ్ళు, ఒక ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు ఒక విషయాన్ని ఎంచుకుని వాళ్ళ గ్రూప్స్ కి వాళ్ళు టీచ్ చేస్తారు. ఆ గ్రూప్స్ వాళ్ళు తీసుకుని వాళ్ళు ఎలా దీన్ని ఈ టీచింగ్స్ గ్రూప్ ఆర్గానిజమ్స్ అన్నారు. అంటే వాళ్ళందరూ కూడా ఒకే ఒక వ్యక్తిగా వాళ్ళు భావించబడతారు. గ్రూప్ సోల్ అంటారు. ఒకే ఒక వ్యక్తిగా అంటే ఒకే ఒక రూపంగా వాళ్ళని, ఆ గ్రూప్ అంతా కూడా ఒక ఇదిగా వాళ్ళు లోగోస్ అని చెప్పి మనకు చెప్తారు కదా, అలాంటి ట్రైనింగ్ వీళ్ళందరికీ కూడా ఇద్దాం అనేటువంటి ఉద్దేశం. సో ఆ ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ట్రైనింగ్ అందులో ఉండదు. మొత్తం ఆ టీమ్ పీపుల్ అంటారు కదా, టీమ్ లీడర్స్ అంటారు కదా, ఆ టీం అంతటికి కూడా కావాల్సినటువంటి టీచింగ్స్ అంటే ఇవ్వబడుతుంది. These groups are at necessarily few. They are in the nature of an attempt to see if it will be possibly a master on the inner planes. These groups of accepted disciples on the inner side are sensitive organisms, and each member of these circles gathered around a master is aware of that which concerns his fellow disciples' spiritual unfoldment, which concerns within the radius of the circle in which he finds himself. So మన తోటి వాళ్ళు అంటే ఈ గ్రూప్ ఆర్గానిజమ్స్ లో ఉంటున్నప్పుడు వాడు విత్ ఇన్ ద రేడియస్ ఆఫ్ హిస్ సర్కిల్, అంటే వాడి తోటి సాధనలో కూర్చున్నటువంటి వాడు, ఈ గ్రూప్ ఆర్గానిజమ్స్ లో ఉన్నటువంటి వాడికి ఎక్కడ వాడు ల్యాక్ అవుతున్నాడు, దానికి కావాల్సినటువంటి అడ్జస్ట్మెంట్స్ అంటే వీడు దాన్ని ప్రార్థిస్తాడు మాస్టర్ని. ఇన్ విచ్ హీ ఫైండ్స్ హిమ్సెల్ఫ్. దేర్ ఇస్ అ స్మాల్ అవుటర్ అటెంప్ట్స్ ఎట్ ఏ tentative duplication or in an embryonic condition as such. అంటే ఒక ఎంబ్రియానిక్ గా, అంటే ఇప్పుడు పరమ గురువులు అందరూ కూడా ఒక గ్రూప్ గా ఉండి వాళ్ళు వర్క్ చేస్తారు. అలాంటి ఒక ఎంబ్రియానిక్ గా వీళ్ళని ఇది లేడీ చేస్తారు. ఉదాహరణకి ఒక గురు పూజల యాక్టివిటీ ఉంది, ఒక 50 మందో ఎంతమందో పనిచేస్తారు. ఒకడికి అది వాడికి సంబంధించిన పని అండి, కిచెన్ది నాకు సంబంధించింది కాదు అన్నటువంటిదిగా ఉండకూడదు కదా. మనం ఇవన్నీ మనకు చెప్తుంటారు మీటింగ్స్ ద్వారా. సో ఈ గ్రూప్ వర్క్ లో కూడా వాడు అలా ఉంటాడు, విచ్ కన్సర్న్స్
వాడు విత్ ఇన్ ద రేడియస్. ఇప్పుడు వాడు 10 మంది వాడికి ఏదో ఒక వాలంటీర్ సర్వీస్ ఏదో ఇచ్చారు అదో కిచెన్లో. ఒకడికి సంబంధించినటువంటి పని వాడు ఏదో చేయలేకపోవడము, వాడికి కావాల్సినటువంటి హెల్ప్ అవసరం అయితే వీడెళ్ళి వాడు అక్కడ అందిస్తారు. అలా పరమగురులందరూ కూడా 7 రేసికి సంబంధించినటువంటి పరమగురులందరూ కూడా వాళ్ళు అలా చేసుకుంటూ వస్తున్నారు. కనుక అటువంటి ట్రైనింగ్ వీడికి ఇవ్వడం అనేది ప్రధానంగా వాళ్ళు చేయడం అనేటువంటిది చేస్తారు. ఫైండ్ హిమ్సెల్ఫ్ as Mayfair. The members of these tiny outer groups, whose membership and grouping are known only to those who form part of them, have to be willing to be instructed and developed as group units, with the other members of their group aware of their failures or success. So వీళ్ళు ఒక యూనిట్ గా ఉండడం అనేటువంటిది ప్రధానం. Have to be willing to be instructed and developed as group units, with the other members of their group aware of their failures or success. మన చుట్టూతా అంటే వీళ్ళు ఒక గ్రూప్. ఈ గ్రూప్ గా ఉంటున్నటువంటి వాళ్ళు, ఈ గ్రూప్ మెంబర్స్ వీళ్ళందరూ కూడా ఒక యూనిట్ అన్నమాట. ఎలా అయితే ఆఫీస్ లో ఒక టీమ్ పీపుల్ అంటారో, ఆ టీం సంబంధించినటువంటి వాళ్ళు ఫెయిల్యూర్స్ సక్సెస్ వాళ్ళకి ఒకళ్ళు తెలుస్తుంది. అందుకని ఈ వర్క్ నేను చేస్తాను, ఆ వర్క్ నువ్వు చేయాలన్నది ఒక టీమ్ గా అనుకుని వీళ్ళు పనిచేయడం అంటే వీళ్ళు ప్రధానంగా చేస్తూ వస్తారు. ఒక టీమ్ పీపుల్ ప్రాజెక్ట్ వర్క్ అని వాళ్ళకి ఇచ్చినప్పుడు ఈ పార్ట్ ఆఫ్ వర్క్ నేను చేస్తాను, ఈ పార్ట్ ఆఫ్ వర్క్ నువ్వు చేయి, అలా వాళ్ళు ఎలా అయితే డివైడ్ చేసుకుంటారో, ఈ పరమగురువుల మార్గంలో కూడా ఈ ట్రైనింగ్ చేస్తున్నటువంటి గ్రూప్ ఆర్గానిజమ్స్ వాళ్ళకి ఒకటి ఫెయిల్యూర్స్, ఒకటి సక్సెస్, ఇంకొకటి తెలుసుండి, అంటే ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ మెంబర్స్ మధ్యలో మాత్రమే వాళ్ళందరూ కూడా ఒక యూనిట్ గా పనిచేయడం అనేటువంటిది వాళ్ళకి టీచింగ్స్ అనేటువంటిది ఇస్తుంటారు వాళ్ళు. They are also to preserve complete silence as to the existence of the group, and a breaking of this silence warrants their elimination from the group. So వీళ్ళు ఏం చేయాలంటే ప్రిజర్వ్ కంప్లీట్ సైలెన్స్. అందు గురించి నేను ఈ క్లాసుల విషయంలో కూడా ఇతరులతో ఎక్కువ చర్చించకండి అని చెప్పి నేను రాస్తాను. ఎందుకంటే ఒక కంప్లీట్ సైలెన్స్ అంటే దీని గురించి మనం పాటించాలి. అది ఆయన కూడా ఇక్కడ రాశారు కాబట్టి ఖచ్చితంగా యాజ్ టు ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద గ్రూప్ ఇది ఉందనే విషయం కానీ, దీని విషయాలు కానీ ఈ గ్రూప్ మెంబర్స్ మధ్యలోనే దీని గురించి డిస్కషన్ ఉండాలి. కానీ వేరే మన ఫ్రెండ్స్ వీళ్ళందరితోటి మనం ఈ పాయింట్స్ గ్రూప్ మీ అందరం ఇలా చెప్పక్కర్లేదు. బాగా ఆసక్తిగా ఉన్నటువంటి వాడు ఉంటే వాడు నెమ్మదిగా వాడిని ఇంక్లూడ్ చేసుకోవడం అనేటువంటిది వేరే విషయం. అది వాడికి అనిపిస్తుంది, మనకి అనిపిస్తుంది. వాడిని చూసాడు జాగ్రత్తగా సాధనలో మనం ఉంటున్నప్పుడు వాడికి కూడా ఇలాంటిది ఏదైనా ఉంటే బాగుండని వాడికి అవి వెతుకుతూ ఉంటాడు. మనం వాడిని చూస్తే మనకే అనిపిస్తుంది వీడిని గ్రూప్ లో మనం పెడదామా అనిపిస్తుంది. అలాంటి వాడిని పెట్టుకుంటాం. కానీ జనరల్ గా కనబడిన ప్రతి వాడితోటి మనం ఈ విషయాలు ముచ్చటించడం అనేటువంటి చేయకూడదు. ఎలిమినేషన్ ఫ్రమ్ ద గ్రూప్. అవును. సో ఎవడైతే మాట్లాడతాడో వాడిని గ్రూప్ లో నుంచి వాడిని పక్కకు పెట్టేస్తారని చెప్తున్నారు. The personnel of these groups is forgotten in the life of the group entity as a whole. సో ఈ పర్సనాలిటీ అనేటువంటిది ఈ గ్రూప్ కి సంబంధించినటువంటి విషయాలు ఎక్కడ కూడా కన్సిడర్ చేయబడదు. The members are trained in the group and the group is trained as a whole, with no emphasis upon the individual but only on the group interplay and interaction, its integration and growth. Only those factors in the life the individual are noted and handled which would hinder the growth of the group life and expression. సో ఇండివిజువల్ గా ఉంటున్నటువంటి వాడు అంటే ప్రతివాడు కూడా వాడి యొక్క పర్సనాలిటీకి సంబంధించిన వాడు కోపతాపాదులను లేదా వాడి అనేక ఫ్యాక్టర్స్ వాడి లైఫ్ లో ఉండేటువంటి ఇవన్నీ అవన్నీ కాదు. సో అవి గ్రూప్ ని డిస్టర్బ్ చేయకుండా ఉండేట్టుగా వాడు సెట్ చేసేసుకోవాలి. ఆర్ నోటెడ్ అండ్ హ్యాండిల్ విచ్ వుడ్ హిండర్ ద గ్రోత్ ఆఫ్ ద గ్రూప్ లైఫ్. ఈ గ్రూప్ లైఫ్ ని అది ఇది చేసేస్తున్నాడు. కొందరు వాడు ఉదాహరణకి ప్రేయర్ మనం అందరం కలుద్దాం. వాడెవడో స్నానం చేయకుండానో వాడెవడో ఏదో వాడు 6:05కి వాడు బడా అని గేట్ ఇంత చప్పుడు చేసుకున్నాడు వచ్చి వాడు కూర్చోవడం ఇలాంటివి చేస్తున్నాడు అనుకోండి. అప్పటిదాకా 5 నిమిషాల దాకా వరకు వచ్చి కూర్చున్న వాళ్ళందరికీ కూడా డిస్టర్బెన్సే కదా. కనుక అలాంటివన్నీ కూడా వీడు సెట్ చేసేసుకోవాలి అని చెప్పి. It is the group note, the group color and the group development which count with the training staff of workers, and the individual is never considered as an individual but only in his relation to the group. What he is told to do and the discipline and only in his what he is told to do and the discipline applied, it all based on the desire to preserve the group balance and not on any personal interest in the individual. Group balance ki vaadu anni kuda vaadukam idantha kuda vaadam antunnadu untundi కానీ పర్సనల్ అంటే గ్రూప్ కలర్ అనేది ఒకటి ఉంటుంది.
గ్రూప్ వీళ్ళందరూ కూడా ఈ గ్రూప్ అనేటువంటి దాని చేత ఏమవుతుందంటే అప్లిఫ్ట్మెంట్ చాలా సులభం. అవన్నీ మనకు మామూలుగా చెప్తారు. ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా చెప్తున్నటువంటిది desire to preserve group balance. What he is told to do and the discipline applied. Disciplined గా ఉండాలి వాడు సార్. ఎందుకంటే వాడి యొక్క తప్పు చేష్టల వల్ల గ్రూప్ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. గ్రూప్కి ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా వాడు గ్రూప్ బ్యాలెన్స్ అంటే వాడు మెయింటైన్ చేయాలి. And not on any personal interest of it. Group unit in his career as a group unit. If he passes the test and makes the grade, the group is enriched and grows thereby. If he fails, he drops out and others takes his place until such time as the group unit is attuned and completed, and those who are sincere and true, impersonal and mentally poised, self-forgetful and loving, are found to work together in harmony. Thus, they can, as a group entity, form a focal point for the transmission of spiritual force to a needy and waiting world. దానివల్ల ఏమవుతుందండి అంటే ఎవడైతే దానికి సంబంధించినటువంటి వాడు కలిగాడో వాడు పక్కా తొలగిపోబడతాడు, పక్కకి జరగాలి. అప్పుడు వేరే ఇంకోడైనా ఉంటే వాడు దానికి చేరతాడు. అప్పటిదాకా ఈ గ్రూప్ అన్నటువంటిది చక్కగా వాళ్ళందరూ కూడా ఒక చక్కటి సాధన అన్నటువంటిది ఏర్పాటు చేసుకుని చక్కగా ఒక సర్వీస్ ఇలాంటివన్నీ చేసుకుంటూ వాడు ఇంపర్సనల్ అండ్ మెంటల్లీ పాయిజ్డ్ గా ఉండడానికి చేసుకుంటూ ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఒకటి ప్రార్థన అంటే చేసేటికి ఏమవుతుందంటే భూమి మీద జరగాల్సినటువంటి ఎక్కడైతే ఏదైనా ఎనర్జీ ఫోర్సెస్ అవసరమో అక్కడ చక్కగా వీళ్ళు ప్రార్థించడం చేత అక్కడికి ఆ ఎనర్జీ ఫోర్సెస్ అన్నటువంటి అన్ని కూడా అలా డౌన్ అవుతాయి. But it is important to remember that the attitude of the training initiator or teacher is one of complete detachment and impersonality. Attitude of the training initiator or teacher is one of complete detachment. Detachment is సంబంధించినటువంటి టీచింగ్స్ ఇస్తారు ఇక్కడ కూడా. And impersonality. He is aware of the soul light and condition and of the mental state, but he does not turn his attention to the handling of the affairs of the aspirant on the physical plane, nor to the training of his emotional nature and his astral developments. Aspirants learn to be master and adept by handling their own physical plane affairs and their astral idiosyncrasies. మనం ఆల్రెడీ మనం చెప్పుకున్న పాయింట్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. We who teach would break a law and hinder their development if we attempted to enforce conditions which come not naturally. We should, అది మనం ఎప్పుడు కూడా మనం పర్సనాలిటీకి సంబంధించిన కూడా మనం సెట్ చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా మనం చేసుకుని ఉండాలి. Should also over stimulate their lower natures. When will aspirants learn that the teachers and senior disciples in charge of them work only on mental levels and with the soul? When will they grasp the fact of that until a man has contacted his own soul and has learned to function as a controlled mind as well? వీడు కంట్రోల్డ్ మైండ్ యాజ్ వెల్ గా వీడు ఉంటూ ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళ టీచింగ్స్ అంటే మనకు అందుతాయి. వీడు ఎమోషనల్ గా డిస్టర్బ్డ్ గా ఉన్నప్పుడు ఏం అదే మనకి నారదుడు పూర్వజన్మ వృత్త. ఎమోషనల్ గా ఇది ఇలా ఉంటే బాగుంటాను అన్నాడు, ఫినిష్ అయిపోయింది, క్లోజ్. అది అందురించి బ్యాలెన్స్డ్ గా ఉండడానికి చాలా ముఖ్యం. ఇక్కడ దర్ ఇస్ లిటిల్ వీ కెన్ డూ ఫర్ హిమ్. Again I say, we are not interested in personalities and their small affairs. We have neither the time nor the inclination to interfere with the way and method of a man's daily life. Why should we, when enough has been printed and taught to occupy? ఆల్రెడీ చెప్పాం కదా సార్, మళ్ళీ ఇవన్నీ మమ్మల్ని అంటే మన అందరం భావములు అలా ఉన్నాయేమో, అందు గురించి ఆయన మళ్ళీ ఆ పాయింట్ ఇక్కడ రాస్తారు. పర్సనాలిటీ ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ సెట్ చేసేసుకుని మీరు వచ్చి ఇక్కడ కూర్చోండి. వాటి గురించి టీచింగ్స్ ఇంకా నేర్చుకుందాం అనేటువంటి భావం అసలు పెట్టుకోవద్దండి. వాటి గురించి ఎన్నో పుస్తకాలు రాశాను, అవన్నీ మీరు చదువుకున్నారు ఆల్రెడీ. ఇప్పుడు వాటి గురించి కాదు ఇక్కడ నేను కాన్సెప్ట్ నేను చెప్తాం అనుకుంటున్నటువంటిది అని చెప్తాను. Seems this too hard is saying to you. It is indeed so to you. It means that you are as yet somewhat self-control in love and with your own individual soul, having not yet duly contacted it and having but perhaps sensed its vibration and no more. Sensed its vibration and no more. అంటే సోల్ అనేటువంటిది అప్పుడప్పుడు అలా ఇదిగా చాంద్ అంటారు సార్, అలా అప్పుడప్పుడు మనకు తగ్గుతుంది. అందు గురించి మేము అది మీకు డైలీ మీకు ప్రతిక్షణం ఉండాలి, అది నేను ఇద్దాం అనుకుంటున్నటువంటిది. అందు గురించి మిగిలిన ఆస్పెక్ట్స్ అన్ని కూడా పక్క పెట్టేసాను కాస్త, ఎందుకంటే అవి మనం పట్టుకుని కూర్చుంటున్నాం కాబట్టి మనకి ఈ విషయం అందట్లేదు. You have not had that true picture of the world's need, which will realize your
you from your own ambition and set you free to work as we work, with no thought of self or of spiritual happiness, and with no desire for any self-appointed task. No desire for any self-appointed. ఆ డిజైర్స్ ఇవన్నీ కాస్త జాగ్రత్త. అంటే ఒక సింపుల్ లైఫ్ అనుకున్నది ఏర్పాటు చేసేసుకుని ఇంకా వేరే విషయాలన్నీ కూడా పెట్టేసుకోకండి. సింపుల్ లైఫ్ చాలు, ఓకే, అది పెట్టేసుకుంటే అప్పుడు మన కాన్సన్ట్రేషన్ కానీ మనం ఏవి డిస్టర్బ్ అవ్వం. లైఫ్ అనేటువంటిది ఎక్కువ కాంప్లికేటెడ్ గా పెట్టేసుకుని మనం ధ్యానాన్ని కూర్చుంటే మనకు ధ్యానం నిలబడదు. With no thought of self or of spiritual happiness, and with no desire for any spiritual appointed task, with no longing for glittering promises of a future success, and with no demanding ache for the tender touch and contact with those greater in consciousness than ourselves. ఏవి కూడా సాధ్యపడేటువంటి విషయాలు కాదు. With no thought of self, అది with no desire for any self-appointed task. ఇప్పుడు ఎలా కూర్చోవాలంటే సెల్ఫ్ అపాయింటెడ్ టాస్క్ ఏమి ఉండకూడదు. ఈ మీటింగ్ అయిన తర్వాత ఈ పని నేను చేయాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలాంటివన్నీ పెట్టుకుని వాడు కూర్చుంటే వాడికి ఏది సరిగ్గా జరగదన్నమాట. చెప్తున్నాను. They are greater for glittering promises, future success, and with no demanding ache for the tender touch and contact with those greater in consciousness than ourselves. If this lies still beyond your realization, recognize the fact and understand that there is no blame attached. అంటే ఏంటి సార్ ఇదేం అర్థం అవట్లేదు అంటే కనుక కొంచెం అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి, అప్పుడు మిగిలిన పాఠం చెప్తానంట. అంటే బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం సాధనలో ఉంటున్నటువంటి పర్సనాలిటీకి సంబంధించినటువంటి ప్రధానంగా మనం లైఫ్ లో అవి మనం ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా ఉండేది. లైఫ్ కి సంబంధించినటువంటి ఏవో 1, 2, 3, 4 ఇబ్బందులు ఉంటాయి, ప్రతి వారికి ఉంటాయి. వాటిని మాత్రమే లైఫ్ లో పెద్ద భూతత్వం పెట్టుకుని చూసుకోవడం అంటే చేయకండి. అవి ఏవో ఉంటాయి ప్రతి వాడికి లైఫ్ లో. ఒకరికి జబ్బు ఉంటుంది, ఒకరికి ఏదో డబ్బు ఇబ్బంది ఉంటుంది, ఇంకొకరికి ఇల్లు ఉండదు, ఇంకోటి ఉంటుంది, ఇంకోటి ఉంటుంది. ఇవన్నీ ప్రతి వాడికి లైఫ్ లో ఉంటాయి. అవే మనం ఏం చేస్తాం అంటే పొద్దుస్తమానం అవే మన మైండ్ లో ఎక్కువగా తిరుగుతుంటాయి. తద్వారా ఏమవుతుందంటే ఎవరు కనపడినా సరే ఇది అడిగేద్దాం అన్నట్టుగా, నమస్కారం మాస్టర్ సివి అన్నప్పుడు ఇదే అంటాం, అమ్మవారు పూజ చేస్తున్నప్పుడు ఇదే చెప్తాం, ఏదో గుడికి వెళ్ళినా ఇవి చెప్పుకుంటే ఇలా జరిగిపోతుంది నాకు పొద్దు నుంచి రాత్రి దాకా. కానీ ఇలాంటివి కాకుండా మనం ఏం చేయాలంటే ఓకే ఆ ఇబ్బంది ఉంది, దాన్ని ఏదో ఒకసారి మనం గురువు దగ్గర లేదా అమ్మవారి దగ్గర చెప్పుకున్నాం, అయిపోయింది, దట్స్ ఇట్. నెక్స్ట్ వాట్ ఈస్ అవర్ లైఫ్, ఇది చూసుకుంటారు. తద్వారా సాధన అంటే చక్కగా సాగుతుంది. దీని గురించి ఇంకొన్ని వివరాలు మనం నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేసుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి.